గతంలో 12వ స్థానంలో భారతదేశం ఉండేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. మేము వస్తే 11లోకి తెచ్చాం. ఆ తర్వాత మోడీ వచ్చాక ఇప్పుడు 3లోకి తెస్తున్నాడు అంటే దానికి కారణం మా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు లేకపోతే అభివృద్ధి. అసలు ఈ దేశానికి సంబంధించి మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినట్టు సంస్కరణల వల్లే భారతదేశం ఎదిగింది. ఇట్లా రేపు పొద్దున మేము 1వ స్థానానికి తీసుకెళ్ళగలం, మాకు ఆ శక్తి ఉంది. ఇది చెప్పు. కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది అది. ఎందుకంటే మోడీ వచ్చాక ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నాం, 3rd ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అట్లాగే ఆ రోజుల్లో కేవలం ప్రభుత్వ రంగం మీద ఆధారపడే స్టేజ్ నుంచి వాళ్ళ ప్రైవేట్ రంగంలో బోలెడన్ని ఉద్యోగోపాధి అవకాశాలు వస్తున్నాయి. మేము ఇంకా ప్రైవేట్ రంగంలో ఇంకా డెవలప్ చేస్తాం, ఇంకా మంచి పనులు చేస్తాం. లేదు, ఈ ఎదుగుదలని ప్రజలకి అందుబాటులోకి తెస్తాం. పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకే అందిస్తాం, గ్యాసు 200 రూపాయలకే ఇస్తాం. ఇవి కదా ప్రజల్ని కన్విన్స్ చేయాల్సింది, కన్ఫ్యూజ్ కాకుండా చేయాల్సింది. అది పోయి ఒకరోజేమో ఎలక్షన్లకు సంబంధించింది అంటే మొన్నటిదాకానేమో ఈవీఎంలు పనిచేయలేదు, ఈవీఎంల వల్ల. ఇవాళేమో బ్యాలెట్లు పనిచేయట్లేదు, బ్యాలెట్లో దాన్ని ఏమంటారు తేడా వచ్చేసినాయి ఓట్లకు సంబంధించి. ఈవీఎంలు చేస్తే అసలు ఇంకా ఈ ఓట్ మేనేజ్మెంట్ ఎందుకు ఉంటుంది? సింపుల్ లాజిక్. ఈవీఎంలతో మనం మేనేజ్ చేయగలిగితే ఇవన్నీ ఎందుకు, ఈ సర్లు లేకపోతే కనుక ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ ఎలక్షన్ సంస్కరణలు ఎందుకు? ఈవీఎంలతో మేనేజ్ అయిపోతారు కదా. మళ్ళీ దొంగ ఓట్లు తీసుకురావడం ఎందుకు? ఈ దొంగ ఓటర్లను యాడ్ చేశారంటాం ఎందుకు? ఎన్నికల సంఘం కుమ్మక్కయిందంటాం ఎందుకు? ఇది కరెక్టా, అది కరెక్టా? ఏదో ఒకటి నెగిటివ్ ప్రచారం చేసుకుని బ్రతికేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ దేశానికి ప్రయోజనకరమైన అడుగు మాత్రమే ఇట్లా